హాయ్ ఫ్రెండ్స్, మా పాప స్కూల్లో అయితే యాక్టివిటీ కిట్ అయితే ఇచ్చేసారు. చాలా అంటే చాలా వెయిట్గా ఉంది. ఇది వచ్చేసి 3+ కిడ్స్ కోసం అనమాట. చూసేద్దాం అన్బాక్స్ చేసేసి ఇందులో ఏమేమి ఉన్నాయో. మీ పిల్లలకి కూడా మీ స్కూల్లో ఎలాంటివి వేస్తున్నారా? మా పాప అయితే నర్సరీ అనమాట. అయినా సరే అప్పుడే తనకి యాక్టివిటీ కిట్స్ అవి ఇవి అంటూ చాలా అంటే చాలా హంగామా ఉంటుందన్నమాట. ముందుగా మండే కాబట్టి ముందు మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. మండే మా వారు మా పాప వచ్చి టెంపుల్కి వచ్చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడు పాపని డ్రాపింగ్ కోసం మేము వస్తూ ఉంటాం వెనకాల, నేను నా కొడుకు. ఇదిగోండి, మా ఇంటి దగ్గరలోనే రామాలయం ఉంది. మా పాప తనంతట తనే స్వయంగా చాలా క్యూట్గా బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. మాకు కూడా అంత నీట్గా పెట్టడం రాదు, తనే పెట్టేసుకుంటుంది. అండ్ ఇదిగోండి రామాలయం ఇదే. అండ్ బాగా డివోషన్ అనమాట పాప. దేవుడు కనిపిస్తే చాలా దండం పెట్టేసుకుంటుంది. అండ్ గంట కొట్టడం అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఎక్కువ సిగ్గు కూడా, బాగా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ప్రతి వీక్ తీసుకొస్తామన్నమాట గుడికి వచ్చాక తను స్కూల్కి అయితే బయలుదేరి వెళ్తుందనమాట. ముందు కంపల్సరీగా గుడికి అయితే మేము తీసుకొచ్చాక స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాము. పంతులు గారు తనకు మంచి ఫ్రెండ్ అనమాట, రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది కదా, అందుకనేసి. బనానా అయితే ఇంకెవరికి ఇవ్వదు, అలాగే స్కూల్కి పట్టుకెళ్ళి అక్కడ తినేస్తూ ఉంటుంది. తమ్ముడికి ఇవ్వని చెప్పినా సరే అస్సలు బనానా అయితే ఇవ్వదు. అండ్ ప్రతి దేవుడిని చూపించి చూడమ్మా అని నాకు చూపిస్తూ ఉంటుంది అనమాట. తనకి ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చింది, నర్సరీ అనమాట. అండ్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాము నలుగురం బండి మీద. ఇదిగోండి, ఇదంతా మధురవాడ రోడ్ అనమాట. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ అంటారు కదా, ఆ రోడ్ ఇది. మధురవాడలో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి నాకు. ఇదిగోండి, పోలీస్ స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇది దాటుకొని పాప స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇదే పిఎంపాలెం పోలీస్ స్టేషన్ రోడ్డు. కిట్ తీసుకోవాలని చాలా యాంగ్జైటీతో ఉన్నాము. అందుకే ఇదిగోండి, ఇదే ఎస్జే ప్రీ స్కూల్ అనమాట. ఇలాగే స్కూల్కి అయితే వెళ్ళాలి. ఏ యాంగ్జైటీతో నేను, నా పాప, మా హస్బెండ్, మా బాబు నలుగురం అయితే స్కూల్కి వచ్చేస్తున్నాము. ఇదిగో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే హిమవర్ధిని వాళ్ళ స్కూల్ అనమాట. లాస్ట్ 2 years నుంచి ఇదే స్కూల్లో చదువుతుంది. స్కూల్ అయితే మాకు చాలా కంఫర్టబుల్ అయిందన్నమాట. ఈ స్కూల్లో జాయిన్ చేశాక పాప కొంచెం మాట్లాడడం అది వచ్చిందనేసి ఈ స్కూల్లోనే కంటిన్యూ చేయాలనుకున్నాము. ప్లే గ్రూప్ నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఆయాలు అందరూ బాగా కేరింగ్గా చూసుకుంటారు పిల్లలు ఇద్దరు ఆయామ్మలు ఉంటారన్నమాట. చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఇది వచ్చి ఆఫీస్ రూమ్ అనమాట. కిట్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము ఆఫీస్ రూమ్కి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి బయట స్కూల్ బయట ఏరియా అనమాట. ఇదంతా తనే పాప వాళ్ళ ఆయమ్మ. ఇదిగోండి, ఇది వచ్చేసి పిల్లల ప్లే ఏరియా. ఇక్కడ స్కేటింగ్ అది నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. ఈ 2 కార్స్లోనే పిల్లల్ని డ్రాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట. వెళ్ళి మనం పికప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళే తీసుకొచ్చి డ్రాపింగ్ చేస్తారు. అండ్ వీక్లీ వన్స్ ఫార్మింగ్ కూడా చేయిస్తారు. అన్ని యాక్టివిటీస్ స్కూల్లో ఉన్నాయనేసి స్కూల్ని ప్రిఫర్ చేస్తాము. ఇదిగో చూడండి, ఇదంతా ఫార్మింగ్ ఏరియా. పిల్లలు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారన్నమాట. ఇదిగోండి, యాక్టివిటీ కిట్ ఇచ్చేసారు. ఈ కిట్ ఎప్పుడు చెప్తారో వాళ్ళు ఇంట్లోనే యాక్టివిటీ చేయించడానికి ఇచ్చేసారనమాట. ఇదిగోండి, ఇప్పుడు యాక్టివిటీ కిట్ అయితే అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం, అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం ఏమేమి ఉంటున్నాయో. ఇది ఓన్లీ 3+ పిల్లలకు మాత్రమే. చిన్నపిల్లలు అయితే మళ్ళీ అన్ని చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుంటారని చెప్పేసి 3 కంప్లీట్ అయిన పిల్లలకు మాత్రమే ఈ కిట్ అనమాట. చూసేద్దాం ఏమేమి ఉంటాయో. ఇందులో నాకు కూడా తెలియని చాలా వస్తువులు ఉంటాయేమో అనిపిస్తుంది. ఇలాంటి కిట్స్ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. మా పాప ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కిట్ అయితే నేను చూడగలిగాను అనమాట. చూసేద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. కిట్ అయితే అన్బాక్స్ చేసేసాను. ఇవి వచ్చి కార్డ్స్ అనమాట. పిల్లలు ఈజీగా బొమ్మలను అయితే రికగ్నైజ్ చేసి ప్రతి బొమ్మని ఏంటిది అని చెప్పి చూడడానికి కార్డ్స్ అయితే ఇచ్చేసారు. ఇందులో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ తర్వాత వచ్చేసి ఇంకా రెగ్యులర్గా వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి షేప్స్ అనమాట. షేప్స్ అన్నీ చూసుకోవడానికి. ఇది వచ్చేసి యాక్టివిటీ బుక్ అనమాట, మాన్యువల్. ఈ మాన్యువల్ని QR కోడ్ స్కాన్ చేస్తే మనం ఏమేమి ఎలా చేయాలో అన్నీ అందులోనే చూపిస్తుందంట. ఆ బుక్ యూస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి షేప్స్ కార్డ్ అనమాట. అందులో రకరకాల షేప్స్ అయితే ఉంటాయి. ఆ కార్డ్స్తోనే మనం పిల్లలు షేప్స్ అయితే గుర్తిస్తారు. అదిగోండి, షేప్స్ కార్డు. చూడండి ఎన్ని రకాల షేప్స్ ఉన్నాయో అన్ని పిల్లలు గుర్తిస్తారు. కానీ
ఇంకా నర్సరీ తను ఇన్నైతే చేయగలదు అని అనుకోవట్లేదు, చాలా చిన్నది కదా. ఇదైతే ఏంటో నాకు కూడా తెలియదు, ఒకసారి యాక్టివిటీ బుక్లో చూడాలి మాన్యువల్లో. ఇది వచ్చేసి ఓవెల్ కిట్ అనమాట. AEIOU ఎక్కడున్నాయో అని చెప్పేసి చూడాలి. ఒక ఏముంటుందని హెన్ ఇస్తే HE అనేది మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఓవెల్ E ఉందని చెప్పేసి గుర్తుపడతారు కదా పిల్లలు, అందుకని చెప్పేసి ఈ కార్డ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి ఏంటో నాకు కూడా తెలీదు కరెక్ట్గా, బుక్లోనే చెక్ చేయాలండి. ఇది కూడా నాకు చాలా వరకు బుక్లో చెక్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఊరుకున్నాను. అది ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. సరే స్కూల్ వాళ్ళు అలాగే యాక్టివిటీ డే చెప్తారు కదా, ఆ రోజు చూడొచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి థిన్నెస్ట్ అని చెప్పి గుర్తుపెట్టడానికి అనమాట. ఇది థిక్కెస్ట్ అనేవి గుర్తించడానికి అది. ఇది కూడా ఏంటో నాకు పెద్దగా ఐడియా లేదు. ఇవి వచ్చేసి 1 2 3 అనమాట. ఇవి 1 2 3 ABCDలు కూడా ఉన్నాయి. ఇవి బిల్డింగ్ బ్లాక్స్. ఇవి కూడా థిన్నెస్ట్ చెప్పడానికి అండ్ బిల్డింగ్ బ్లాక్స్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి అందులో యూజ్ చేసుకోవడానికి, ఇందాక స్కేల్లో చూపించాను కదా అందులో యూజ్ చేసుకోవడానికి. అండ్ అవి వచ్చేసి ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఆ రౌండ్ దాంట్లో యూజ్ చేయడానికి అనమాట. ఇవి కూడా ABCDలు ఇచ్చారు కదా అందులో పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి మైనస్ ప్లస్ అవన్నీ ఐడెంటిఫై చేయడానికి రౌండ్గా వెళ్తూ ఉంటుంది. ఇది మనం మైనస్లు ప్లస్లు అన్నీ ఇందులోనే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి కార్డ్స్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ లాగా అనమాట. ఈ కార్డ్స్ అంటే పిల్లలకి యాక్టివిటీ కిట్, ఎందుకంటే ప్లేయింగ్ అండ్ లెర్నింగ్ అనమాట. అందువల్ల ఈజీగా వాళ్ళని నేర్చుకుంటారని చెప్పేసి ఈ యాక్టివిటీ కిట్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇది క్రీడో నుంచి వచ్చిందన్నమాట ఈ స్కూల్కి. క్రీడో వల్ల వీళ్ళకి అన్ని సిలబస్ ఏంటి అనేది చెప్తూ ఉంటారంట. అందుకని పవర్డ్ బై క్రీడో అని ఉంది చూడండి బాక్స్ మీద కూడా. అంతే అండి. ఇప్పుడు పాప ఏ యాక్టివిటీ రోజుకు యాక్టివిటీ చేస్తుంది కదా, ప్రతి వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను ఏ యాక్టివిటీ చేస్తుందని చెప్పేసి. ఇదిగోండి ఇదే యాక్టివిటీ బుక్. ఇందులో చూసి ప్రతిదీ ఫస్ట్ నేను నేర్చుకోవాలి, తనకు చెప్పాలంటే అసలు అలా ఉన్నాయి ఇవన్నీ. థ్యాంక్ యూ, బాయ్.